ద డైవెన్సివ్ కోడ్. హలో హలో, నేను సజీవ్ మాట్లాడుతున్నా. మాథ్యూ వచ్చాడా? లేదే ఈరోజు లీవ్ అని చెప్పారు. ఇంకా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు సరేనా? అదేంటిది నువ్వు అలా చెప్తున్నావు? నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత మాథ్యూ నాతోటి చాలాసేపు మాట్లాడారు. విషయం ఏంటంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న విషయమే, కానీ ఒకటి ప్రాణాలతో ఉంచకూడదనే చెప్పాడు. అది చెప్పడానికే నేను ఇప్పుడు నీకు ఇలా ఫోన్ చేశాను. నాకు ఒక లెటర్ వచ్చింది. నేను ఫ్రీగా ఒక అడ్వైస్ ఇస్తాను. అటాక్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్. నిన్ను చంపే ముందు ఒకవేళ నువ్వే అతన్ని చంపితే ఎంత పెద్ద ఫ్రెండ్ అయినా కూడా ప్రాణాలే మనకి గొప్పవి. ఆ తర్వాత నేను జీవితాంతం జైల్లోనే ఉండాలా? నీకు ఇంకేదైనా సొల్యూషన్ అంటే అప్పుడు నాతో చెప్పు. పోలీసులు కనిపెట్టలేనంతగా చంపితే ఎలా? చీకటి మన కోసమే దారి చూపిస్తుందని విన్నావా? గో హెడ్. మ్యాథ్యూ, సజీవ్ డ్రింక్స్లో విషం కలిపిన తర్వాత లెటర్ అంతా రాయడం అనేది ఇవన్నీ నేను సంవత్సరం ముందే సిద్ధం చేసి పెట్టుకున్నవే. మిగతాదంతా మీకు తెలిసిన కథే. ఈ కథ ఇక్కడితో పూర్తయింది. దీన్ని తీసుకుని నన్ను ట్రేస్ చేసి కేసు పెట్టడం అంతా వద్దు. కారణం ఒక సూసైడ్ లెటర్ లేని కారణం వల్లే మనోవేదనకు మర్డర్ ప్లాన్ చేయడానికి ఎవిడెన్సే లేదు సార్. ఇది కూడా మా అక్క మరణంలాగే. మెరీనా అనేది నేను ఇక్కడే వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకద్దు అని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఇక నుంచి సాంద్రా లాంటి వాళ్ళు ఉండకుండా పోవాలి. ప్రేమించడానికి, బతకడానికి, పెళ్లి చేసుకోవడానికి అందరి మనుషులకి వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయని అర్థం చేసుకోకపోవడం సర్జు, మాథ్యూ లాంటి మనుషులు మీ భూమికి భారం సార్. మే దేర్ సోర్స్ డోంట్ రెస్ట్ ఇన్ పీస్. అవును సార్, మనం ఈ ఆధారాన్ని పెట్టుకుని కేసు రీఓపెన్ చేయొచ్చుగా. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అది కాదు సార్, మన అందరినీ పిచ్చోళ్ళని చేసిన తనని మనం అలా వదిలేలేం కదా సార్. ఏమంటారు సార్? ఒక మెసేజ్ని బేస్ చేసుకుని కేసు రీఓపెన్ ఎలా చేస్తాం? ఊరికే మీడియా వాళ్ళ ముందు అవమానం తప్ప ఇంకేమీ మిగలదు. సార్, ఆ గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయిన విజువల్స్ కొంచెం దొరికినాయి సార్. ఆ విషయం మాట్లాడడం కోసం కాదు నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది. మిమ్మల్ని సొంత అన్నయ్యలా భావించాను. ఈ మాథ్యూ సర్జీవ్ కేసులో అర్పితకు తెలియని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. దానికేమైంది సార్? దాని గురించి మాట్లాడుతున్నారు? పదండి. సార్, ఈ కేసులో మీకు పెద్ద పాత్ర ఉందని ఫైల్ క్లోజ్ చేసిన తర్వాతే నాకు తెలిసింది. ఆ అమ్మాయి వాడిన ఫోన్ కాల్ హిస్టరీని చెక్ చేసి చూసినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ నాకు అర్థమైంది. ఇంతకాలం ఎంతో మంచివారని నమ్మిన ఒక వ్యక్తి ఇటువంటి పని కూడా చేయగలరని నేను నమ్మలేకపోయాను. సార్, మీరే చెప్పండి, నేను తెలుసుకున్న విషయం అంతా నిజమేనా?
మీరు తెలుసుకున్నదంతా నిజమే సార్. నేనే వాళ్ళకి సహాయం చేశాను. కానీ అది మిమ్మల్ని మోసం చేయాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో నేను చేయలేదు సార్. అంతా అయిపోయిన తర్వాత తను అలాంటి వాయిస్ మెసేజ్ పెడుతుందని నేను అనుకోలేదు సార్. అది ముందే నాకు తెలుసుంటే ఖచ్చితంగా ఆపేవాడిని. మీ దగ్గర ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ధైర్యం చాలలేదు సార్. ఎటువంటి పరిచయం లేని తన కోసం ఎందుకంటే మన డిపార్ట్మెంట్ని మోసం చేశారో? మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారా? దానికి దీనికి ఏంటి సంబంధం? మెరీనా చెప్పిన కథలో సాంద్రాన్ని మీరు మర్చిపోయి ఉండరు కదా. అటువంటి ఒక వ్యక్తి నా ఇంట్లోనూ ఉంది. అది నా భార్య. చంద్ర లాంటి ఒక ఆవిడ వైఫ్గా ఉండడం ఆ హత్య చేసిన దానికి ఏమిటి సంబంధం? నిజం కాకపోయినా అదే నిజం అని చెప్పి మనం అప్పుడప్పుడు చెప్తుంటాం కదా సార్. నిజానికి చెప్పాలంటే అదంతా ఊరికే కదా సార్ చెప్తాం. ఇంత నీతిగా మాట్లాడే మన దేశంలో ఇటువంటి వాళ్ళ కోసం ఒక పబ్లిక్ టాయిలెట్ అయినా ఉండటం అనేది మీరు ఎప్పుడైనా చూసారా సార్? చూసుండ్రు. ఒక బస్సులో ఉన్న స్టెప్స్ సీటు కూడా హైట్ లేని వాళ్ళ కోసం రెడీ కూడా చేయలేదు. ఎత్తుగా ఉండే మన మధ్యలో ఎక్కువ కాంప్రమైజ్ అయ్యే సార్ వాళ్ళు బ్రతుకుతున్నారు. పెళ్ళైనా ప్రేమైనా వాళ్ళ జీవితంలో కూడా ఉత్తి కలలాగే సార్. స్పెషల్గా ఆడవాళ్ళకి మాత్రం. అటువంటి పిల్లల్ని మనం పెంచేటప్పుడు కట్టుకున్న భర్త ఇంట్లో వాళ్ళు తనని ఒకలాగా చూడటం, దాన్ని ఇష్టపడే వాళ్ళు మనతో బతుకుతూ ఉన్నారు సార్. ఎందుకోసం అటువంటి ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావని నన్నే ఎంతోమంది అడిగారు సార్. వాళ్ళందరికీ సందేహం ఏంటంటే మాకు పిల్లలు పుడతారా అని. పిల్లల కోసం మాత్రమే కాదు సార్ పెళ్ళి అనేది. మీరు చెప్పేవన్నీ ఇప్పుడు కరెక్ట్గా ఉండొచ్చు, కానీ అవన్నీ ఓ హత్య చేయడానికి తోడుగా ఉండడానికి కారణం కాదు. అందరికీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీతో మాట్లాడుతున్న నాకు ఉన్నాయి, అందులో కొన్ని మీకు తెలుసు. కానీ మన యూనిఫామ్ వేసుకున్నామంటే ఆ పర్సనల్ ఇష్యూస్కి చోటు ఉండకూడదు. అది నాకు తెలుసు సార్. కానీ చంద్ర లాంటి ఒక అమ్మాయితో బ్రతకటం, వాళ్ళ సమస్యలు నేను అర్థం చేసుకున్నానంటే అటువంటి అమ్మాయి కోసం నేను ఏదైనా చేయాలి కదా సార్. ఒకసారి ఒక యాక్సిడెంట్ కేసు విచారించడానికి సీసీటీవీ ఫుటేజీ తీయటం కోసం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దొరికిన సమాచారమే ఒక చిన్న సందేహం వల్లే మెరీనా దగ్గర నేను రహస్యంగా విచారించినప్పుడే చంద్ర మరణానికి మాథ్యూకి సంజీవ్కి అందులో సంబంధం ఉందని నాకు తెలియవచ్చింది సార్. అదంతా విన్న తర్వాతే మెరీనాకి నేను సహాయం చేయాలని నా మనసుకు అనిపించింది. అందులో తప్పు చేసినట్లు నాకు అనిపించలేదు సార్. చట్టం ముందు ఎమోషన్స్కి ఏ విలువ ఉండదు. తెలుసో తెలియకో మీరు సహాయం చేయడం చాలా పెద్ద తప్పు సార్. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో నాకు తగిలిన పెద్ద దెబ్బది. పర్వాలేదు, తన్ని లాక్ చేయడానికి ఏదో ఒక దాన్ని కాలవే నాకు చూపిస్తుంది. అది నేను నమ్ముతున్నాను. ఆ రోజు ఒకవేళ ఇదే విధంగా మిమ్మల్ని కాపాడడం నాకు కుదురుతుందో లేదో తెలీదు. మీరు చేసే హార్డ్ వర్క్ ఎప్పుడూ వేస్ట్ అవుతుంది సార్.